అలాంటి వ్యక్తి అసలు అంటే ఇండస్ట్రీలో మనం చూడలేదు. అంటే అన్ని సినిమాలకి దర్శకత్వం వహించి గిన్నెస్ బుక్లో తన పేరు నమోదు చేసుకున్న మహిళగా, ఒక వెరీ పవర్ఫుల్ అండ్ వెల్ రౌండెడ్ హ్యూమన్ బీయింగ్గా. కానీ వారికి పద్మశ్రీ అవార్డు రాలేదు, పాస్ట్యూమస్గా ఇచ్చుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనే ఒక కొరత ఫ్యాన్స్లో చాలా మందిలో ఉండిపోయింది. మీరు కూడా దాదాపు ఒక తనయుడిగా మీకు కూడా ఆ ఫీలింగ్ ఉండడం చాలా సమంజసం. ఎందుకు జరగలేదంటారు? ఇది అందరికీ అంటే ఎవరెవరికో వస్తుంది కదా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరు కృషి చేస్తే వాళ్ళకి వస్తుందమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఆనర్ ఫర్ అన్ యాక్టర్. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కూడా తక్కువ కాదు అవార్డ్స్ కాదు, చాలా గొప్ప అవార్డ్స్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వచ్చిన తర్వాత ఎవరు తెలియని వాళ్ళు కోటి మొక్కలు నాటిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. కానీ సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సినీ పరిశ్రమలో కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. చిరంజీవి గారికి ఇచ్చారు, బాలకృష్ణకి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళకి, బికాస్ దే వర్క్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దే వర్క్ యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ యాక్టర్స్. They given their share of entertainment. But they worked for, they didn't do any service కదండి. ఎవరైనా service అంటే ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ జస్ట్ మన యాక్టర్స్ కాదు, మన వీళ్ళందరూ చాలా మహానుభావులు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. నేను అనేది అక్కడ ప్రియాంక చోప్రా లాంటి వ్యక్తులకు ఎవరికి వచ్చినా కూడా డబ్బులు వేసుకుని పని చేశారు కదా. అది కరెక్ట్. అదే నేను అనేది ఏంటంటే ఐఎమ్ హ్యాపీ. చిరంజీవి గారు రావడం నాకు హ్యాపీ, బాలకృష్ణ గారు రావడం నాకు హ్యాపీ. ఇవన్నీ నేను కాదంట్లా. మన తెలుగు వాళ్ళకి ఎన్ని వచ్చినాయని సంతోషంగా ఉన్నాయి. దీంట్లో కొంత తెలంగాణకు రాలేదు అనే ఫీలింగ్ కొంతమందికి ఉంది, ఆంధ్రాకి ఇచ్చారని. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ బేసిక్గా మన పరిశ్రమను తీసి పక్కన పెట్టేసి ఒకసారి ఢిల్లీ నుంచి పైనుంచి చూస్తే సినీ పరిశ్రమకు వచ్చినంత వరకు, ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా, సెంట్రల్ మినిస్టర్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎవరు దగ్గర ఉంటారో, వాళ్ళని ఎవరు అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. సో దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను అంటున్నాను. అవును, ఖచ్చితంగా. దిస్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. ఇప్పుడు నన్ను చాలామంది 50 ఏళ్ళు అయిపోయింది కదండి, మీరు ఇంత చేశారు కదా ఇండస్ట్రీకి, కళలకి ఇంత చేశారు కదా, మీకు రాలేదంటే నేను అప్లై చేసుకోలేదన్నా. ఎందుకు అప్లై చేసుకోలేదు అన్నారు. అప్లై చేసుకుంటే నాకు రాదండి, నాకు తెలుసు కాబట్టి అప్లై చేసుకోలేదు. అంటే అలా నేను డిమారలైజ్ అవ్వలేదు. నేను అవార్డ్స్ కోసం పనిచేయట్లా. వస్తే తీసుకుంటా, అది వేరే విషయం. ఐ డోంట్ మైండ్ అప్లయింగ్.